హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం లోకీ సిరీస్ ఎండింగ్ ఏంటి, ప్యారలల్ యూనివర్సెస్, ప్యారలల్ రియాలిటీస్ అంటే ఏంటి, ఇన్ఫినిట్ క్యాంగ్లు ఉండటం ఏంటి, అసలు మోబియస్ లోకీని ఎందుకు మర్చిపోయాడు లాంటి క్వశ్చన్స్కి సైంటిఫిక్ ఫ్యాక్ట్స్తో సపోర్ట్ ఇచ్చిన ఒక మంచి క్లీన్ కట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. నా మాట విని ఈ వీడియోని లాస్ట్ వరకు కానీ చూస్తే ష్యూర్గా మీరు కాస్మాలజీ మీద మంచి పట్టు వస్తుంది. మరి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు, నాకు రెండోసారి కూడా వినాలా? అండ్ మా ఛానల్లో ఇటర్నల్స్ మీద కూడా వీడియో చేసాం, అది చూస్తే మీకు ఇటర్నల్స్ గురించి కూడా మంచి ఐడియా వస్తుంది. సరే మరి ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు కంటెంట్లోకి పోదాం. ఫస్ట్ అసలు క్యాంగ్ ఎవరు? క్యాంగ్ ఫ్యూచర్లో పుడతాడు. 31st సెంచరీలో రీడ్ రిచర్డ్స్కి వారసుడు అనమాట. రీడ్ రిచర్డ్స్ క్యాంగ్కి ముత్తాత అవుతాడు. ఫెంటాస్టిక్ 4లో ఎలాస్టిక్ మ్యాన్ ఉంటాడుగా, తనే రీడ్ రిచర్డ్స్. మిస్టర్ ఫెంటాస్టిక్ అని కూడా పిలుస్తారు. ఈ పాయింట్ మేము ఆల్రెడీ ముందు Q&A వీడియోలో కూడా చెప్పాం. దానికి కొంతమంది డౌట్స్ పోస్ట్ చేశారు. ఆల్రెడీ ఫెంటాస్టిక్ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, అయితే వాటి స్టోరీ ఇప్పుడు లింక్ అవుద్దా అని. అవ్వదు, అస్సలా కాదు. ముందు ఫెంటాస్టిక్ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, కానీ వాటితో ఇప్పుడు MCUలో జరుగుతున్న స్టోరీకి అసలు కనెక్షనే ఉండదు. ఇప్పుడు ఫ్రెష్గా మార్వెల్ కొత్త యాక్టర్స్ని పెట్టి మళ్ళీ కొత్తగా ఫెంటాస్టిక్ 4 మూవీ తీయబోతుంది. ఇప్పుడు జరుగుతున్న స్టోరీ అంతా దానికి కనెక్ట్ అవుద్ది. ఫేజ్ 4లో రాబోయే లాస్ట్ మూవీ ఫెంటాస్టిక్ 4. నెక్స్ట్ క్వశ్చన్, రవోనా రెన్స్లేయర్ మధ్యలో టైమ్ డోర్ ఓపెన్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది? యాక్చువల్లీ కామిక్స్లో రవోనా క్యాంగ్ లవర్, ఒక కింగ్డమ్కి ప్రిన్సెస్. అయితే ఎపిసోడ్ 6లో ఆమెని ఒక స్కూల్ టీచర్ లాగా చూపించారు. 4th ఎపిసోడ్లో సిల్వీ B-15కి రివీల్ చేసేస్తుంది కదా. ఇప్పుడు టీవీఏలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకప్పుడు వేరియంట్సే, వాళ్ళకి మెమరీస్ అన్నీ అరేంజ్ చేసి ఇలా ఎంప్లాయీస్ లాగా మార్చుకున్నారని. ఆ పాయింట్ని మిగతా టీవీ ఏజెంట్స్ అందరికీ ప్రూవ్ చేయడానికి B-15 మిగతా టీవీ ఏజెంట్స్ అందరినీ ఒక టైంకి తీసుకుని వెళ్తుంది పాస్ట్లో. అప్పటికి ఇంకా రవోనాని టీవీ అరెస్ట్ చేయదు, సో ఆమె స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ టైంకి తీసుకుని వెళ్ళి టీవీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ముందు ఒక లైఫ్ ఉండేది అన్న పాయింట్ని ప్రూవ్ చేస్తుంది B-15. ఎలా అయితే B-15 అండ్ C-20 వాళ్ళ పాస్ట్ లైఫ్కి తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారో, మేబీ రవోనా కూడా పాస్ట్ లైఫ్ కోసం ఏమైనా రియలైజ్ అయ్యి వెళ్ళుండొచ్చు దాన్ని వెతుక్కుంటూ. కానీ మోబియస్ అడిగినప్పుడు మాత్రం ఇంకా టీవీకి సపోర్ట్గానే మాట్లాడుతుంది. నెక్స్ట్ సీజన్లోనే తెలుస్తుంది మనకి అసలు ఎక్కడికి వెళ్ళిందని. కానీ ఆ డోర్ నుండి వెళ్లే ముందు ఐఎమ్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫ్రీ విల్ అంటుంది. ఫ్రీ విల్ అంటే ఏంటని మనం 1 minute తర్వాత డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మనం అసలు లోకీ సిరీస్లో యూజ్ చేసిన టర్మినాలజీకి మీనింగ్లు ఫస్ట్ చూద్దాం. నెంబర్ 1, మల్టీవర్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ యూనివర్సెస్ అన్నట్టు. ఈ ఇన్ఫినిట్ స్పేస్లో ఎన్నో యూనివర్స్లు, ఎన్నో రియాలిటీలు. ఒక్కో యూనివర్స్కి ఒక్కో రియాలిటీ మాత్రమే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక్కో యూనివర్స్కి ఒక్కో రియాలిటీ మాత్రమే. అంటే ఒక యూనివర్స్కి ఒక్కొక్క స్టోరీ. అంటే MCUలో ఎక్కువ యూజ్ చేసే యూనివర్స్ నేమ్ 616. ఇప్పుడు ఈ యూనివర్స్ కథ ఏంటంటే మనం చూసిన ఐరన్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, థార్, లోకీ ఉంటారు. అండ్ వేరే యూనివర్స్లో వేరే రియాలిటీ ఉంటుంది, అక్కడ స్టోరీ వేరేలా జరుగుద్ది. అలా జరిగే ఆ వేరే రియాలిటీ స్టోరీస్ని మనకి వాట్ ఇఫ్లో చూపిస్తున్నారు. వాట్ ఇఫ్ సిరీస్ని తక్కువ అంచనా వేయకండి, అది కూడా ఇంపార్టెంట్. ఆ వేరే రియాలిటీస్ ఏమై ఉండొచ్చు అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా చూడండి. పెగీ కార్టర్ సెరం తీసుకోవడం స్టీవ్కి బదులు, ఆ స్టోరీ ఒక రియాలిటీ అవుతుంది. టోనీ స్టార్కే అటాక్ నుంచి ఎస్కేప్ అయ్యి ఇప్పటికీ ఐరన్ మ్యాన్ అవ్వకపోవడం ఇదొకటి అవుద్ది. అండ్ స్టార్ లార్డ్ బదులు టీచర్ అని యాండు తీసుకెళ్ళిపోవడం అలా అన్నమాట. ఇక్కడే టీవీఏ వస్తుంది. టీవీఏ ఈ యూనివర్సెస్ అన్నిటికీ పైన ఉంటుంది. టీవీఏ రోల్ ఏంటంటే ఏ యూనివర్స్లో జరగాల్సిన స్టోరీ ఆ యూనివర్స్లో జరిగేలా చేస్తుంది. టీవీ ఇంట్రొడక్షన్ ఇచ్చారుగా, ఆ ఇంట్రొడక్షన్లో ఏం చెప్పారో చూద్దాం ఒకసారి. ఇదివరకు ఒక పెద్ద మల్టీవర్సల్ వార్ జరిగింది. అప్పుడు ఒక్కో యూనివర్స్ టైం లైన్ ఇంకో యూనివర్స్ టైం లైన్తో సుప్రిమసీ కోసం కొట్టుకునేవి. ఇది యూనివర్స్ 1, ఇది యూనివర్స్ 2, అలాగా చాలా ఉంటాయన్నమాట. ఇవి ఒకదాంతో ఒకటి ప్యారలల్గా లేవు, అందుకే అలా కొలైడ్ అయ్యేవి. సో ఇక్కడే మనకి టీవీఏ వచ్చింది. టీవీఏ ఏం చేసింది, ఇలా డిఫరెంట్ యూనివర్స్ టైం లైన్స్ అన్నిటినీ ప్యారలల్ చేసింది, ఒక సింగిల్ టైం లైన్ లాగా. దాన్ని మీరు ఇదిగో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న రోప్స్ లాగా ఇమాజిన్ చేసుకోవచ్చు. అన్ని రోప్స్ కలిసి సింగిల్ రోప్ లాగా ప్యారలల్గా ముందుకి వెళ్తున్నాయిగా, అలా అన్నమాట. ఇలా చేయడం వల్ల అన్నీ ప్యారలల్గా ఉంటాయి, ఇలా ఒకదాంతో ఒకటి కొట్టుకోవు. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. మరి బ్రాంచెస్ ఏంటి? ఎవరైనా సరే వాళ్ళు చేయాల్సిన పని కాకుండా వేరే పని చేస్తే అది సాక్రెడ్ టైం లైన్లో బ్రాంచ్లా క్రియేట్ అవుతుంది. అదే నెక్సస్ ఈవెంట్. దీనికి ఆల్రెడీ ముందు పెగీ కార్టర్ సెరం తీసుకునే ఎగ్జాంపుల్ చెప్పాం. మన యూనివర్స్లో స్టీవ్ మాత్రమే సెరం తీసుకోవాలి, అలానే వేరే యూనివర్స్లో పెగీ మాత్రమే తీసుకుంటుంది. ఇలా కాకుండా మన యూనివర్స్లో స్టీవ్ తీసుకోవాల్సిన ప్లేస్లో వేరే ఎవరైనా తీసుకుంటే అది టైం లైన్లో బ్రాంచ్ ఫామ్ అవుద్ది.
అప్పుడు టీవీఏ వచ్చి అలా చేసిన వాడిని వేరియంట్గా గుర్తించి వాడిని అరెస్ట్ చేసి ఆ బ్రాంచ్ని చేర్పిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనకి రాసి పెట్టిందే జరగాలి అర్థం. అలా కాకుండా మన ఫ్రీ విల్తో మనం ఏమైనా చేస్తే అది నెక్సెస్ ఈవెంట్ అవుద్ది. ఇక్కడే మనం ఫ్రీ విల్ టర్మినాలజీని డిస్కస్ చేయాలి. ఈ సీక్రెట్ టైమ్ లైన్లో ఉన్న ఎవరికి కూడా ఫ్రీ విల్ ఉండదు, ఒకే ఒక్కరికి ఉంటుంది. ఎవరికంటే వాయిడ్ బయట సిటడెల్ ప్యాలెస్లో ఉన్న కుర్చీలో ఉన్నవాడికి, ఆడే మన సిచ్యువేషన్లో మంచి క్యాంగ్, తనకు మాత్రమే ఫ్రీ విల్ ఉంటుంది, ఇష్టం వచ్చింది చేయగలడు, రాయగలడు. అందుకే క్లైమాక్స్లో సిల్వి అంటుంది, నువ్వు మా ఫ్రీ విల్ని దొబ్బేశావు, నువ్వెవరు మా ఫ్రీ విల్ని నిర్ణయించడానికి, మా డెస్టినీని నిర్ణయించడానికి, మా తలరాత మేమే రాసుకుంటామని. మీరు లోకి లాస్ట్ ఎపిసోడ్లో ఉన్న డైలాగ్ గుర్తు చేసుకోండి, యు ఆర్ టాకింగ్ ఫ్రీ విల్ ఆఫ్ పీపుల్, యు ఆర్ ఎ డెవిల్ అంటది సిల్వి. అప్పుడు క్యాంగ్ అంటాడు, గ్రో అప్ సిల్వి, మనం ఎన్నో మిస్టేక్స్ చేసాం, ఎందరినో బాధ పెట్టాం, నేను ఫ్రీ విల్ తీసేసుకుంటుంది మల్టీవర్సల్ పీస్ కోసం అంటాడు. ఇదివరకు అలా ఫ్రీ విల్ ఉండటం వల్లనే మల్టీవర్సల్ వార్ వచ్చిందని అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు క్యాంగ్. సో ఇలా వేరేలా జరగడం వల్ల సింగిల్ లైన్లో ఉండాల్సిన టైం లైన్ చెదిరిపోయి ఒక్కో యూనివర్స్లో ఒక్కో రియాలిటీ ఉండవలసింది, బ్రాంచ్డ్ రియాలిటీస్ వస్తాయి. ఆ యూనివర్స్లు రియాలిటీలు కొలైడ్ అయిపోయి పెంట అయిపోద్ది. అలా అవడం వల్ల మంచి ఉంది, అలానే చెడు కూడా ఉంది. మంచి ఏంటంటే ఒక రియాలిటీ వచ్చిన అడ్వాన్స్మెంట్స్ని, టెక్నాలజీని వేరే వాళ్ళు యూజ్ చేసుకుని వాళ్ళు కూడా డెవలప్ అవ్వచ్చు. అలానే బ్యాడ్ థింగ్ కూడా ఉంది, అదే చెప్తాడు క్యాంగ్ మనకి ఎపిసోడ్ 6లో. ఫర్ సమ్ పీపుల్ న్యూ వరల్డ్స్ మీన్స్ న్యూ ప్లేసెస్ టు కాంకర్. సో అలా కొలైడ్ అయితే బ్యాడ్ కూడా జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అలా బ్రాంచ్ అవుట్ అవ్వకుండా ఏ యూనివర్స్లో జరగాల్సిన కథ అందులోనే జరిగేలా టీవీఏ చూసుకుంటుంది. ఎక్కడైనా వేరేలా జరిగినప్పుడు టీవీఏ ఆ క్యాండిడేట్స్ని తీసుకొచ్చేసి అక్కడ టైంని రీసెట్ చేసేస్తుంది. అలా తీసుకువచ్చిన వాళ్ళని వేరియంట్స్ అని చెప్పి వాళ్ళని వాయిడ్లో పడేస్తారు. నౌ టర్మినాలజీ నెంబర్ 2, వాయిడ్ అంటే ఏంటి? స్పేస్లో ఉన్న అన్ని యూనివర్స్కి ఒకటే వాయిడ్ ఉంటుంది. వాయిడ్ అంటే డస్ట్బిన్ అనుకోవచ్చు. ఇది ఎండ్ ఆఫ్ టైం అనమాట. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఫ్రీ విల్ ఉంటుంది. అంటే టీవీఏ కానీ క్యాంగ్ కానీ వీళ్ళు తీసుకునే డెసిషన్స్ని ఆల్టర్ చేయలేరు. ఈ వాయిడ్లో వేరు యూనివర్సెస్లో ఉన్న వేరియంట్స్ అందరినీ ప్రూన్ చేసి ఇక్కడ పాడేస్తారు. మరి అరెస్ట్ చేయొచ్చుగా, ఇక్కడ పడేయడం ఎందుకు, మళ్ళీ ఎస్కేప్ అవ్వచ్చుగా అనుకుంటారేమో. ఇది మోర్ వర్స్ దాన్ దట్. ఈ వాయిడ్లో ఒక పవర్ఫుల్ గాడ్లీ బీయింగ్ ఉంటుంది, అదే ఏలియత్. నౌ టర్మినాలజీ నెంబర్ 3, ఏలియత్. ఏలియత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ లైఫ్ ఫామ్ ఇన్ ద హోల్ MCU. మనకి న్యూటన్లో తెలుసు కదా, ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్. ఈ ఏలియత్ ఏం చేస్తుందంటే వాయిడ్లో ఉన్న లైఫ్ ఫామ్స్ మీద ఫీడ్ అవుతూ ఉంటుంది. అంటే ఆ లైఫ్ ఫామ్స్ ఎనర్జీని తింటుంది. అలా అది కొన్ని బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి తింటూ ఉంటుంది. సో ఆ ఏలియత్ ఎంత స్ట్రాంగో మీ ఐడియాకే వదిలేస్తున్నా. అండ్ అలాంటి ఏలియత్ని కంట్రోల్కి తీసుకున్న లోకీస్ ఇంకెంత స్ట్రాంగో కూడా మీ ఐడియాకే వదిలేస్తున్నా. అది నీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. ఇప్పుడు యాక్చువల్లీ థియరీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అదేంటంటే టీవీని ఇన్వెంట్ చేసింది క్యాంగ్. ఎప్పుడు ఇన్వెంట్ చేశాడు, ఎలా చేశాడు అనేది మనకి లోకి లాస్ట్ ఎపిసోడ్లో క్యాంగ్ చెప్పిన మాటలు అండ్ ఎపిసోడ్లో మిస్ మినిట్స్ చెప్పిన మాటలు అండ్ ఎండ్ గేమ్లో ఏన్షియంట్ వన్ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుని స్టడీ చేస్తే చాలు, మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మిస్ మినిట్స్ అంటది పాస్ట్లో మల్టీవర్సల్ వార్ జరిగింది, ఆ నెక్స్ట్ టైం కీపర్స్ ఈ టీవీని ఫామ్ చేశారని. క్యాంగ్ అంటాడు, నేను మల్టీవర్సల్ పీస్ కోసం వార్ని ఎండ్ చేసి టీవీని ఫామ్ చేశానని. అండ్ ఎండ్ గేమ్లో ఏన్షియంట్ వన్ అంటుంది, జరగాల్సింది అలా జరగకపోతే బ్రాంచెస్ ఫామ్ అవుతాయి, అది మంచిది కాదని చెప్పుద్ది. యాక్చువల్లీ టీవీఏ క్రియేట్ అయింది పాస్ట్లో కాదు, ఫ్యూచర్లో. బట్ టీవీఏ టైమ్ అండ్ స్పేస్కి అబోవ్ ఉంటుంది కాబట్టి పాస్ట్ని కూడా కంట్రోల్ చేయగలదు. అసలు క్యాంగ్ పుట్టిందే 31st సెంచరీలో, అంటే 3000 ఇయర్ తర్వాత. అప్పుడు అక్కడ ఏమవుద్దంటే యూనివర్స్ బ్యాలెన్స్డ్గా ఉంది. ఏ యూనివర్స్లో జరగాల్సిన స్టోరీ ఆ యూనివర్స్లో జరుగుతుంది 3000 ఇయర్ వరకు. 31st సెంచరీలో క్యాంగ్ ఒక సైంటిస్ట్ అనమాట, ఈ మల్టీవర్సల్ కాన్సెప్ట్ని స్టడీ చేస్తున్న సైంటిస్ట్. ఆ క్యాంగ్ ఒకటి కనిపెడతాడు, అదేంటంటే మల్టీవర్స్ ఉంది అండ్ ఒక్కో దాంట్లో ఒక్కో స్టోరీ జరుగుతుంది అని. బట్ ఎప్పుడైతే టెక్నాలజీ డెవలప్ చేసి వేరే యూనివర్స్ని కాంటాక్ట్ అవుతాడో అప్పటి నుంచి బ్రాంచెస్ వస్తాయన్నమాట. ఆ బ్రాంచెస్ కూడా 31st సెంచరీ ప్రెజెంట్లో కాదు, పాస్ట్ అండ్ ఫ్యూచర్లో కూడా. అలా బ్రాంచ్ అవుట్ అయ్యి అన్నీ కొలైడ్ అయిపోయి పెంట అయిపోద్ది. బ్యాడ్ క్యాంగ్స్ కాంకర్ చేయడానికి మల్టీవర్సల్ వార్ని డిక్లేర్ చేస్తారు. సో అప్పుడే మన మెయిన్ క్యాంగ్ తప్పు చేశానే అనుకుని అలా తన వర్క్ కంటిన్యూ చేసి ఎండ్ ఆఫ్ టైంకి రీచ్ అవుతాడు. అక్కడ ఏలియత్ని చూస్తాడు. ఏలియత్ క్యాంగ్ కన్నా పవర్ఫుల్, క్యాంగ్ని కూడా చంపేయగలదు. బట్ ఇలా అయితే లోకీలు కంట్రోల్కి తెచ్చుకున్నారో అలానే ఈ క్యాంగ్ కూడా కంట్రోల్కి తెచ్చుకుని ఇలా బ్రాంచ్ అవుట్ అవ్వకుండా వేరియంట్స్ అందరినీ తెచ్చి ఎలియత్కి ఫీడ్ చేస్తాడు. మన క్యాంగ్ తప్ప ఇప్పటి వరకు ఎండ్ ఆఫ్ టైంకి రీచ్ అయిన వాడు ఎవడూ లేడు.
ఎవడు అంటే క్యాంగ్ వేరియంట్స్ కూడా ఎవరు అక్కడి వరకు రీచ్ అవ్వలే. మనోడు అంత తెలివైనోడు మరి. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సో టీవీఎన్ ఫామ్ చేసి ఏ స్టోరీ వాళ్ళు అందులోనే ఉండేలా చూస్తాడు. బట్ ఇప్పుడు కంట్రోలర్ లేకపోవడం వల్ల బ్రాంచ్ అవుట్ అయ్యి కొలైడ్ అయిపోతాయి, మల్టీవర్సల్ వార్ స్టార్ట్ అయిపోద్ది. మీకు ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా నేను. ఇప్పుడు మనకి సీజన్ ఎండ్లో వచ్చిన ద బర్నింగ్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మోబియస్ లోకిని ఎందుకు గుర్తుపట్టలేదు అండ్ 3 స్టాట్యూస్ ఉండాల్సిన ప్లేస్లో సింగిల్గా క్యాంగ్ స్టాట్యూ ఎందుకు ఉంది? దీనికి 2 పాసిబుల్ థీరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ థీరీ డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ స్టార్టింగ్లో టీవీఏ చెప్పినట్టు మొత్తం మల్టీవర్స్కి ఒకే ఒక్క టీవీఏ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనలోకి యూనివర్స్ 616 నుండి వస్తాడు. అలానే అలిగేటర్లోకి అండ్ ఫ్రాగ్ థార్ వాళ్ళు యూనివర్స్ 8311 నుండి వస్తారు. ఇలా డిఫరెంట్ యూనివర్సెస్ నుండి వేరియంట్స్ అందరినీ సింగిల్ వాయిడ్లో పడేస్తారు. ఇప్పుడు మన మంచి క్యాంగ్ చనిపోయాడు. సో టైం లైన్ని కంట్రోల్ చేసేవారు ఎవ్వరూ లేరు. పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ అన్నీ బ్రాంచ్ అయిపోతాయి. అన్నీ అంటే ఈ లెక్కన ఏదో ఒక పాయింట్లో క్యాంగ్ టీవీఎన్ క్రియేట్ చేస్తాడు కదా. టీవీఎన్ క్రియేట్ చేసే పాయింట్ ఆఫ్ టైంలో అక్కడ కూడా ఆల్రెడీ బ్రాంచెస్ వచ్చి ఉన్నాయి కదా. ఎవ్రీ బ్రాంచ్డ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్ డెసిషన్ టేకెన్. అంటే ఇందాక స్టీవెన్ పెగి ఎగ్జాంపుల్ చెప్పాం కదా, అలానే ఇక్కడ కూడా మన క్యాంగ్ క్రియేట్ చేయాల్సిన టీవీఏని వేరే వర్షన్ ఆఫ్ క్యాంగ్ క్రియేట్ చేస్తాడు. అందుకే టీవీఏ డిఫరెంట్గా మారిపోయింది. థియరీ 2, అప్పటిదాకా ఈ వాస్ట్ మల్టీవర్స్ అంతా సింగిల్ టైం లైన్లో ఫ్లో అవుతూ ఉంటుంది అండ్ దీన్ని ఒకే ఒక్క టీవీఏ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సిల్వీ క్యాంగ్ని చంపడంతో టైం లైన్ బ్రాంచ్ అవుట్ అయిపోయిందో డిఫరెంట్ టీవీఎస్ ఫామ్ అయిపోయాయి. ఒక్కో టీవీఏలో ఒక్కో క్యాంగ్ రూలర్ లాగా ఉంటాడు. సో మనలోకి వేరే టీవీఏలో పడిపోవడం వల్ల అక్కడ అంతా డిఫరెంట్గా ఉంది అండ్ మోబియస్కి లోకి ఎవడో తెలియదు. ఇది ఒక థీరీ. కానీ ఈ థీరీలో ఒక చిన్న చిక్కు ఉంది. ఒక్కో క్యాంగ్కి ఒక్కో లైఫ్ స్టైల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసిన లోకీస్లో ఒక్కో లోకీకి ఒక్కో లైఫ్ స్టైల్ ఉంటుంది. మన లోకి థానోస్ చేతిలో చనిపోతాడు. క్లాసిక్ లోకి థానోస్ దగ్గర నుండి తప్పించుకుంటాడు. ఒక లోకి అమెరికాకి ప్రెసిడెంట్ అవుతాడు. కిడ్ లోకి థార్ని చంపేస్తాడు. వీళ్ళ కోర్ పవర్ సేమ్ అయినా సరే కొన్ని పవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలానే క్యాంగ్ వర్షన్స్లో కూడా అందరూ సైంటిస్టులు అవ్వలేరుగా, అందరూ టీవీఎని క్రియేట్ చేయలేరుగా. టీవీఎని క్రియేట్ చేసే అంత సత్తా తెలివి ఒక క్యాంగ్కి మాత్రమే ఉంది. మరి అలా అయితే ఇన్ని వేరు టీవీఏలు ఎలా ఫామ్ అయ్యాయి? ఇలాంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. మొత్తానికి థియరీ 1 అండ్ థియరీ 2 రెండు థియరీస్కి సపోర్ట్ చేసే ఫ్యాక్ట్స్ అండ్ కాంట్రడిక్ట్ చేసే ఫ్యాక్ట్స్ రెండు ఉన్నాయి ఎపిసోడ్లో. సింపుల్గా చెప్పాలంటే ఒకటి మార్చడం వల్ల అన్నీ మారిపోయాయి. ఇది థియరీ 1. థియరీ 2 ఏంటంటే మనం పాస్ట్లో ఒకటి మార్చినా ప్రెజెంట్లో ఏం చేంజ్ రాదు. నార్మల్ టైం లైన్ యాజ్ యూజువల్గా వెళ్ళిపోద్ది. మనం మార్చింది బ్రాంచ్ అవుట్ అయ్యి కొత్త రియాలిటీ ఫామ్ అవుద్ది. ఇదే మనకి ఎండ్ గేమ్లో హల్క్ చెప్తాడు. మ్యాక్సిమం టైం ట్రావెల్ మూవీస్లో ఈ 2 కాన్సెప్ట్స్లో ఏదో ఒకటి వాడతారు. మరి మార్వెల్ స్టూడియోస్ దీనికి ఎక్స్ప్లెనేషన్గా ఏ కాన్సెప్ట్తో వస్తుందో చూడాలి. ఇంకా చెప్పాలంటే లోకి సీజన్ 1 ఎండింగ్కి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వదిలేశారు. కొంతమంది అబ్జర్వ్ చేసి ఉంటారు, కొంతమంది చేసి ఉండరు. ఏంటంటే మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే టైం లైన్ క్యాంగ్ చనిపోక ముందు నుండే బ్రాంచెస్ రావడం స్టార్ట్ అవుద్ది. అందరూ క్యాంగ్ చనిపోయాక బ్రాంచెస్గా ఫామ్ అయిందని అనుకుంటున్నారు. కానీ కాదు. లోకి అండ్ సిల్వీ క్యాంగ్తో మాట్లాడుతూ ఉన్నప్పుడే మనకు చూపిస్తారు బ్రాంచెస్ కావడం. ఇంకొకటి ఏంటంటే క్యాంగ్ చనిపోయాక టైం లైన్లో బ్రాంచెస్ వచ్చాక B15 అండ్ మోబియస్ కలిసి మానిటర్లో ఆ బ్రాంచ్ అయిపోవడం చూస్తూ ఇంకా మనం చేసేదేం లేదు బ్రాంచ్ అయిపోయిందని మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే నెక్స్ట్ సీన్లో మోబియస్ అండ్ B15 లోకిని చూసి నువ్వెవరంటారు. ఈ 2 సీన్స్ కూడా టైం లైన్ బ్రాంచెస్గా అయిన తర్వాతే జరుగుతాయి. వెంటనే చూపిస్తారు ఇవి. ఫస్ట్ సీన్లో మానిటర్ దగ్గర ఉంటారు, నెక్స్ట్ వెంటనే బుక్స్ దగ్గర ఉంటారు. వెంటనే అలా మారిపోలేరుగా. అంటే అది వేరే టీవీయే ఇది వేరే టీవీయేనా అని డౌట్ వస్తుంది. అప్పుడు సెకండ్ థియరీకి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. లాస్ట్ సీన్లో మనకి స్క్రీన్ మీద TSY అని కనిపిస్తుంది. అది చూసి కొంతమంది వేరే రియాలిటీలో టీవీఏ పేరు TSY ఏమో అనుకుంటున్నారు. మేబీ అది ఫ్లోర్ పేరు అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం టీవీఏ లిఫ్ట్స్ లోపల ఫ్లోర్స్కి ఇలా TSY DSF అని కోడ్స్ చూసాం. దట్స్ ఆల్ గైస్. హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడూ చెప్పేదే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ Instagram and FB @movie lunatics. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.